యూట్యూబ్ లో ఉన్న ఒక తెలుగు వెబ్ సిరీస్ చూస్తే చాలు ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళాల్సిన అవసరమే లేదంటే మీరు నమ్ముతారా? నేను నమ్ముతా. నా ఈ ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఈ 2 years లో నేను రాబర్ట్ మేకీ స్టోరీ చదివినా, సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే చదివినా, సేవ్ ద క్యాట్ చదివినా, రీజనల్ మూవీస్ చూసినా, నేషనల్ మూవీస్ చూసినా, వరల్డ్ సినిమా చూసినా, ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్ కూడా అటెండ్ అయినా. బట్ ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన టీమ్ ని తెలుసుకున్న తర్వాత నాకు అసలు ఫిల్మ్ మేకింగ్ గురించి ఏం తెలియదు అని అర్థమైంది. ద సిరీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ స్టోరీ డిస్కషన్స్ మేడ్ బై అవంతి సినిమా ఇన్ తమిళ మీడియా. అవంతి సినిమా ఇస్ ద ఓన్లీ ఆనెస్ట్ టీమ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ హూ వర్క్ ఫర్ ఆర్ట్ రేదర్ దన్ మనీ. మరి ఇంత మంచి సిరీస్ అంటున్నావు, ఇంత మంచి టీం అంటున్నావు, దీని గురించి మేము ఎప్పుడు వినలేదు భయ్యా అంటావా? చెప్తా. బేసిక్ గా అవంతి సినిమా వాళ్ళు స్టోరీ డిస్కషన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు మన ఈ ఫిల్మ్ బేస్ అండ్ ఫిల్మ్ మీడియా అంతా కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఫ్యాన్ వార్స్, హీరో హీరోయిన్ మధ్యలో గాసిప్లు ఇవన్నీ వేయడంలోనే వీళ్ళు బిజీ అయిపోయారు. పాపం ఇంత మంచి ఆర్టిస్ట్ ని ఎవరు గుర్తించలేకపోయారు. స్టోరీ డిస్కషన్స్ అసలు దేని గురించి భయ్యా అంటే ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ ది ఐడియా ఆఫ్ మేకింగ్ సంథింగ్ లైక్ ది ఆఫీస్. మన ఆర్జీవీ లో డైలీ జరిగే డిస్కషన్స్ ని, పంచాయతీల్ని ఇన్స్పైర్ చేసుకొని అందులో క్యారెక్టర్స్ నేమో ఎవ్రీడే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలిసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ని పెట్టి డాక్యుమెంటరీ స్టైల్ ఫార్మాట్ లో క్రేజీ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసి మన అవంతి సినిమా. Story discussions is made by Rohit and Shashi. These people are also the founders of Avanti Cinema. Story discussions చూసాక as an actor గా, ఎడిటర్ గా, సౌండ్ ఇంజనీర్ గా, సినిమాటోగ్రాఫర్ గా అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ గా 100% మనం మన ఆర్ట్ ఫామ్ ని అట్లీస్ట్ ఒక 10-20% అయినా చేంజ్ చేసుకుంటాం. స్టోరీ డిస్కషన్స్ లో యూ గెట్ టు ఎక్స్పీరియన్స్ లాంగ్ టేక్స్, అమేజింగ్ సింగ్ సౌండ్ అండ్ గ్రేట్ ఇంప్రూవ్ యాక్టింగ్ బై ద యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ సిగరెట్స్, ఆల్కహాల్ అండ్ సబ్స్టెన్సెస్. మనం ఫిల్మ్ మేకర్ అయిదాం అనుకున్న తర్వాత మనకు చాలా మంది రాబర్ట్ మేకీ స్టోరీ చదువు, ఫీల్డ్ స్క్రీన్ ప్లే చదువు, సేవ్ ద క్యాట్ చదువు, వరల్డ్ సినిమా చూడు, ఇరానియన్ సినిమా చూడు, జర్మన్ సినిమా చూడు అని మన సినిమాల గురించి తప్ప మిగతా సినిమాలు అన్నిటి గురించి చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పింది నిజమే. బట్ నీకు కూడా నాలాగా తెలుగు సినిమాలు చూస్తూనే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనుంటే డెఫినెట్లీ అవంతి సినిమా వాళ్ళు చేసిన అన్ని ప్రోడక్ట్స్ ని నువ్వు చూడాల్సిందే. అవంతి సినిమా చూసిన తర్వాత నీకు ఆనెస్ట్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగే కాదు, ఆనెస్ట్ వే ఆఫ్ యాక్టింగే కాదు, నీ చేతిలో పైసలు లేకపోయినా, నీ ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేయకపోయినా, పేరెంట్స్ ని సపోర్ట్ చేయకపోయినా సరే 0 బడ్జెట్ లో సినిమా తీసే గట్స్ నీకు వస్తాయి.